హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి&డి. ఇప్పుడే ఎపిసోడ్ చూడడం జరిగింది. అండ్ హానెస్ట్గా చెప్పాలంటే ఎపిసోడ్ పెద్ద బోర్ అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం ఫుల్ ఎపిసోడ్లో అరౌండ్ 80% ఆఫ్ ద ఎపిసోడ్ బోర్ కొట్టింది. ఈవెన్ టాస్క్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు లాస్ట్లో జరిగిన టాస్క్. అండ్ నా ఒపీనియన్స్ అయితే చెప్తా ఎపిసోడ్ గురించి. అండ్ లైట్ సినాప్సిస్ కూడా మాట్లాడతాను ఏమేం జరిగిందో. సో ఎపిసోడ్ స్టార్ట్ అవడమే ఇవాళ గుంటూరు కారం సాంగ్తో స్టార్ట్ చేసింది. దమ్మసాలా బిర్యానీ ఆ సాంగ్తో స్టార్ట్ అయింది. అండ్ తర్వాత ఎపిసోడ్ అంతా లిటరల్గా ఫ్లర్ట్ చేయడం, పులిహార, రొమాన్స్, సాఫ్ట్ రొమాన్స్, టచ్లు, హగ్గులు ఇవే ఉన్నాయి. లిటరల్గా ఎపిసోడ్లో ఏం లేదు. లిటరల్గా బేసికల్గా ఈ ముగ్గురు మీద ఫోకస్ అయింది. లిటరల్గాను రితు, పవన్ అండ్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు మీద ఫోకస్ అయింది. అండ్ రితు ఏమో ఫస్ట్ పులిహార కోసం అంటే ఇడ్లీ తింటున్నారు వాళ్ళు. బేసికల్గా ఇడ్లీ, తను ఇమాన్యుల్ ఇడ్లీ తింటుంటే ఇడ్లీ బోర్ కొడుతుంది అని చెప్పేసి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఫ్లర్ట్ చేయడం మొదలుపెట్టింది రితు, సేయింగ్ దట్ నీకు పులిహార ఇస్తావా, నేను నీకు ఇడ్లీ ఇస్తాను, నువ్వు చాలా బాగుంటావు, చూడడానికి బాగుంటావు, ఇది అదిను. తర్వాత ఏమో రితు ఏమో డెమన్ పవన్కి ఏమో ఫుడ్ ఫీడ్ చేయడం, ఇదంతా జరగడం జరిగింది. అండ్ తర్వాత ఏంటంటే మాస్క్ మ్యాన్ వచ్చేసి సారీ చెప్పాడు ఫ్లోరా సైనికి, ఎందుకంటే థమ్స్అప్ ఇష్యూ గురించి. అండ్ ఇవాళ ఫస్ట్ టైం కుక్కలు మురిగాయి లిటరల్గా టాస్క్లో ఇవాళ ఎపిసోడ్లో. ఎందుకంటే మన మాస్క్ మ్యాన్ నిద్రపోయాడు. నిద్రపోతే కుక్కలు భౌ 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 అని మురిగింది. అండ్ ఎన్నో మనిషి బాగా డల్గా అనిపించాడు. లిటరల్గా డల్గా, సీరియస్గా, సైలెంట్గా ఒక మూల కూర్చోవడం. తనుజ రితు తన దగ్గరికి వెళ్ళి, ఏంటి మీరు ఇట్లా డల్గా ఉన్నారు ఏంటి, నాకు మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది, మీరు చాలా సీరియస్గా ఉన్నారు, ఏంటి అంటే, నేను ఇలాగే ఉంటాను రియల్ లైఫ్లో, మా ఆవిడతోనూ ఇలాగే ఉంటా, మా మదర్ ఫాదర్తో కూడా, అత్తమామలతో ఇలాగే ఉంటా, అందరితో ఇట్లాగే ఉంటా. తనుజ ఏమో, నాకు భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే, మీరు కొంచెం నార్మల్గా ఉండండి, ఇది అది అని చెప్పి. సరే అక్కడ డిస్కషన్ అయిపోయింది. తర్వాత ఏంటంటే సంజన వచ్చేసి ఒక మీటింగ్లో పెట్టి అందరితో బయట, నేను మీకు జస్టిస్ చేశానని అనుకుంటున్నాను, ఇక్కడ అందరూ సెలబ్రిటీసే, ఎవరు టెనెంట్స్ కాదు, ఓనర్స్ కాదు, అందరూ సెలబ్రిటీసే బేసికల్గాను. అండ్ ఎవరు బానిసలు కాదు, సో ఈ వర్డ్ యూజ్ చేయొద్దు, అందరూ కష్టపడి వచ్చాం, ఇది అది. మధ్యలో శ్రీజ గెలుక్కుని వచ్చేసి, మీరు అట్లా అంటుంటే మేమే ఏదో అంటున్నామన్న ఫీలింగ్ వస్తుంది, మేము ఎవరిని బానిసల్లో చూడట్లేదు, ఎవరిని స్లేవ్స్లో చూడట్లేదు, అందరినీ ఈక్వల్గా చూస్తున్నాము, మీరు అలా అంటూ ఉంటే నాకు మేమే అంటున్నట్టు ఏదో క్రిటిసైజ్ చేస్తున్నట్టు ఉంది అని అంది. నేను ఎవరైనా స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేశానా ఇట్లా అనడం, ఎందుకమ్మా ఇట్లా అంటున్నావు అని చెప్పి అని సంజన అనడం. సో అక్కడితో అది అయిపోయింది అనమాట. తర్వాత ఏంటంటే సుమన్ శెట్టి ఏమో క్లీనింగ్ చేస్తున్నాడు. బేసికల్గా తనకి కుకింగ్ ఇచ్చారు, క్లీనింగ్ చేస్తున్నాడు. క్లీనింగ్ చేస్తుంటే డిస్కషన్ అయిపోయి ఇంకా అసిస్టెంట్ కుక్గా ఎమాన్యుల్ పెట్టారు. అయిపోయిన తర్వాత మళ్ళీ రొమాన్స్ మొదలైంది లిటరల్గాను. డెమన్ పవన్ ఏమో, నేను నీట్గా బ్లూ చొక్కా వేసుకొచ్చాను, నువ్వు నన్ను పట్టించుకోలేదు, నాతో మాట్లాడలేదు, ఇలా చేతులు వేసుకోవడం, పడిపోతావు, వద్దు వెళ్ళకు, ఏంటి నేను చాలా హర్ట్ అయ్యాను, ఏంటో చెప్పు పర్లేదు చెప్పు, హర్ట్ అయ్యాను, నేను చాలా హర్ట్ అయ్యాను, ఏంటో చెప్పు పర్లేదు, స్విమ్మింగ్ పూల్కి వెళ్తే పిలిచావా, నేను వెళ్తే నువ్వు వచ్చావా, ఇట్లా బేసికల్గా ఇలా చేతులు పిసుక్కోవడం, ఇలా రాసుకోవడం, ఇలా లాక్కోవడం, పీక్కోవడం, ఇదే జరిగింది. మధ్యలో కళ్యాణ్ వచ్చాడు. లిటరల్గా కళ్యాణ్ వచ్చేసి వాళ్ళ అతను మాట్లాడడం, బేసికల్గా సోది లిటరల్గా ఏం లేదు ఎపిసోడ్లో లిటరల్గాను. లాస్ట్కి వచ్చేసి ఇంకా ఇంకా అప్పటికే 30-40 మినిట్స్ అయిపోయింది లిటరల్గా. తర్వాత వచ్చేసి మన బిగ్ బాస్ ఏమో క్యాప్టెన్సీ కంటెండర్కి క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అనౌన్స్ చేశాడు. రెండు గ్రూప్స్, టెనెంట్స్, ఓనర్స్. సో దానికి ఏంటంటే బేసికల్గాను టైమర్ ఉంటుందన్నమాట. టెనెంట్స్కి ఏంటంటే 12 అవర్స్ ఇచ్చాడు, అండ్ ఓనర్స్కి ఏమో 10 అవర్స్ ఇచ్చాడు. ఎవరు ఫస్ట్ జీరోకి తీసుకెళ్తారో కౌంట్ డౌన్ టు జీరో, వాళ్ళు విన్నర్ అనమాట. సో బేసికల్ కొన్ని టాస్క్స్ ఉంటాయి, ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే టైమర్ తగ్గుద్ది అనమాట. లిటర్గా టైమర్ జీరో అయ్యే వరకు ఎవరు పడుకోవడానికి లేదు అని చెప్పి కండిషన్ పెట్టాడు. సో ఇంక నుంచి అన్ని టాస్కులు మొదలవుతాయి లిటర్గా, ఇంక నుంచి అన్ని టాస్కులు మొదలవుతాయి. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చేమో. ఓకే, సో క్యాప్టెన్సీ ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి కాలచక్రం, ఓ పెద్ద వీల్లా పెట్టారు, యాజ్ యూ కెన్ సీ ఇన్ ద బ్యాక్ సైడ్. ఈ వీల్ ఏంటంటే లిటరల్గా అందరూ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క హ్యాండిల్ ఉంటుంది, వీల్కి స్పోక్స్ ఉంటాయి కదా, ఆ స్పోక్స్ ఒక్కొక్కడు పట్టుకోవాలన్నమాట. పట్టుకుంటే బేసికల్గా ఎవరు లాస్ట్ స్టాండింగో వాళ్ళు విన్నర్. బేసికల్గా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, అంటే తలో టీంలో ఆల్టర్నేటివ్గా, అంటే టెనెంట్ ఓనర్ అలా చుట్టూ అందరూ ఆల్టర్నేటివ్గా నించుంటారు. లాస్ట్ స్టాండింగ్ ఎవరు మెజారిటీ, లాస్ట్ స్టాండింగ్ ఎవరు ఉంటారో వాళ్ళు విన్ అనమాట. సో అందరు నించున్నారు. శ్రీజ ఇంకా శ్రీజ కదా ఎవరు,
తనుజ, ఇంకొచ్చేసి ప్రియా శెట్టి ఆర్ ద సంచాలక్స్ అనమాట. సో వాళ్ళందరూ ఇలా నించోవడం జరిగింది. నించోటి టాస్క్ స్టార్ట్ అయింది. అండ్ ఎవరెవరు నించున్నారంటే యాజ్ యూ కెన్ సీ బిహైండ్ మర్యాద మనీష్, హరీష్, పవన్, కళ్యాణ్, శ్రీజ ఫ్రమ్ ది ఓనర్స్. మిగతా సైడ్ నుంచి ఏంటంటే ఫ్లోరా, రాము రాథోడ్, అంజనా, సుమన్ శెట్టి, ఇంకా రితు కూడా నించుంది లిటిల్గా. అండ్ స్టార్ట్ అవగానే మన మనీష్ ఏమో రితుని నూకేశాడు, మన మాస్క్ మ్యాన్ ఏమో రాము రాథోడ్ని నూకేశాడు, ఇంకా మాస్క్ మ్యాన్ వచ్చేసి హరీష్ వచ్చేసి సంజనాని కూడా నూకేశాడు లిటిల్గా. సో ఒకళ్ళు అందరూ పడిపోయారు లిటిల్గా. పడిపోతే లాస్ట్కి నించుంది, లాస్ట్ ఫ్యూ సెకండ్స్ వరకు నించుంది. టెనెంట్స్ నుంచి సుమన్ శెట్టి అన్న ఒక్కడే నించున్నాడు లిటరల్గా, ఇలా పట్టుకుని నించున్నాడు. అండ్ మెన్ అందరూ ఉన్నారు ఓనర్స్ నుంచి, పవన్, హరీష్, కళ్యాణ్ నించుని ఉన్నారు లిటరల్గా. నించుని ఉంటే లాస్ట్కి సుమన్ శెట్టినేమో నూకేసిన తర్వాత ఇంకా ఓన్లీ వీళ్ళే మిగిలారు అనమాట. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఓనర్స్ విన్ అయ్యారు అనమాట. అండ్ ఇటుపక్క ఏంటంటే ఎమాన్యుల్ ఏంటంటే మన భరణి ఏమో చోక్ చేసాడు కింద పడేసి, సో దట్ ఆయన వెళ్ళి లాగకుండా ఉండడానికి చోక్ చేసి పడేశాడు. కింద పడేసి ఇట్లా పడేసుకున్నాడు, టాప్లెస్ అయిపోయాడు అనమాట ఎమాన్యుల్ లిటర్గా. సో ఆయనకి లేచి వెళ్ళి లాగడానికి ఛాన్స్ రాలేదు ఫ్రమ్ ద టెనెంట్ సైడ్. సో ఈ టాస్క్ ఏంటంటే వీళ్ళు విన్ అయిపోయారు లిటర్గా. ఎవరు ఓనర్స్ విన్ అయ్యారు అనమాట. సో అగైన్ నాకు తెలిసి వాళ్ళకి ఫస్ట్ 1 గంట 2 గంటలు ఎంతో మరి తెలియదు, తగ్గిపోతుంది టైం. సో మిగతా టాస్క్లన్నీ రేపటి నుంచి చూడాలన్నమాట. సో ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్. బేసికల్గా డల్ ఎపిసోడే, ఏమీ లేదు, మసాలా ఏం లేదు, ఏం స్పైస్ లేదు. మసాలా ఉంది కానీ రొమాంటిక్ మసాలా ఉంది, అది మనకి అది అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఏం లేదు. అది మనకి చూడడానికి కూడా మనకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు, అండ్ అలాంటివి చూసే ఇంట్రెస్ట్ కూడా లేదు లిటరల్గా. సో అది ఇవాళ జరిగిన ఎపిసోడ్ అండ్ టాస్క్. అండ్ రేపు ఎపిసోడ్ కూడా బాగుంటుంది. ప్రోమో ఏదో రిలీజ్ చేశారు. ప్రోమోలో ఏంటంటే ఫోన్ పట్టుకోవాలి, అవతల సైడ్ నుంచి ఒకళ్ళు, ఇటు సైడ్ నుంచి ఒకళ్ళు, ఓనర్ సైడ్ నుంచి ఒకళ్ళు, టెనెంట్ సైడ్ నుంచి ఒకళ్ళు ఫోన్ పట్టుకోవాలి అండ్ సంథింగ్ ఏదో సాక్రిఫైస్ చేయాలి, సంథింగ్ అదేదో ఉన్నట్టుంది. సో అది చూడాలి ఏముంటుందో ఏంటో. సో అది ఇవాళ జరిగిన ఎపిసోడ్. ఓవరాల్గా చెప్పాలంటే బిలో యావరేజ్ ఎపిసోడ్, బోరింగ్ అనే ఎపిసోడ్ అనే చెప్పాలి. రేపు చూద్దాం ఏమవుతుందో ఏంటో. సో అది ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ. అండ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్ట్. అండ్ ఇంకా ఏమైనా కమెంట్స్ పెట్టాలనుకుంటే పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ ఈవినింగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.